జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల్లో క్యాన్సర్ పెరుగుతుందని ఎంపీ భరత్ అన్నారు. విశాఖలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో ట్రోమోథెరపీ మిషన్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో ట్రోమోథెరపీ ప్రారంభించడం శుభపరిణామమని, అధునాతన చికిత్స అందరికీ అందుబాటులో ఉంటుందని ఎంపీ భరత్ తెలిపారు. ట్రోమోథెరపీ ద్వారా క్యాన్సర్ బాధితులకు మరింత మెరుగ్గా సేవలు అందిస్తామని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఇవాళ మొదటి టోమోథెరపీ ఎక్విప్మెంట్ ఇవాళ మహాత్మాగాంధీ హాస్పిటల్ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. క్యాన్సర్ వ్యాధి విపరీతంగా సమాజంలో పెరుగుతుంది. అనేక కారణాల వల్ల మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కవర్ చేసిన ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తే ఆ రెండోసారి మళ్ళీ ఆరోగ్యశ్రీ ఒకవేళ కవర్ చేయకపోతే ఒకరు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తి అన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇవాళ చాలా కుటుంబాల్లో చూస్తున్నాము. సో ఇది చాలా బాధాకరమైన ఇష్యూ. అండ్ దీన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, మేము బసతారకంలో కూడా ఆలోచిస్తున్నాము, ఇక్కడ మహాత్మాగాంధీ హాస్పిటల్ కూడా ఆలోచిస్తున్నారు. సో గుడ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్లాంటి ఒక ఎక్విప్మెంట్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది అని వి విష్ ద హాస్పిటల్ ఆల్ ది బెస్ట్. బట్ ప్రధానంగా హాస్పిటల్ కూడా కోరేది ఏంటి అంటే ట్రీట్మెంట్ బాగా చేయడమే కాదు, ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయాలని కోరుతున్నాము. టోమోథెరపీ టెక్నాలజీలోని అడ్వాంటేజెస్ ఏంటంటే రెగ్యులర్గా రేడియేషన్ చేసే లీనియర్ యాక్సలరేటర్ అనేది కూడా అడ్వాన్స్ టెక్నాలజీయే, కానీ దానికన్నా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీగా ఎక్కువ ప్రిసైజ్గా అడాప్టివ్గా, అంటే ట్యూమర్ సైజ్ మారినా, లొకేషన్ మారినా, పేషెంట్ పొజిషన్ మారినా కూడా ఎప్పటికప్పుడు సిటీ స్కాన్ చేసుకుంటా, దాంట్లో ఉన్న సిటీ స్కాన్ చేసుకుంటా, దాంతోపాటే ఆ గైడెన్స్తో ట్రీట్మెంట్ చేసి తక్కువ టైంలో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ట్రీట్మెంట్ చేసే నూతన విధానం రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇప్పుడు ఈ హాస్పిటల్లో మేము స్టార్ట్ చేసినందుకు గర్విస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే పేషెంట్స్కి వేరే ఏరియాలకు వెళ్లకుండా, పర్టికులర్గా పిల్లలకి ట్రీట్మెంట్ చేసే విధానాల్లో కానీ, కాంప్లెక్స్ క్యాన్సర్ కేసెస్ కానీ, ఒకసారి రేడియేషన్ అయిపోయినాక రెండోసారి రేడియేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఒకే ఆర్గాన్లో మల్టిపుల్ ట్యూమర్స్ ఉన్నా కానీ, ఇలాంటి వాటన్నిటిలో కూడా రెగ్యులర్గా లీనియర్ యాక్సిలరేటర్లో మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయలేకపోతామో వాళ్ళందరికీ కూడా మంచిగా ఈ ట్రీట్మెంట్ చేయడానికి వీలు పడుతుందన్నమాట. దానివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. ఈ పర్టికులర్ టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ పక్కనున్న రాష్ట్రాలన్నిటికీ కూడా మేము ఈ టెక్నాలజీతో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా అవుతామని మేము ఆశిస్తున్నాం.